అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు తిరిగి స్వాగతం. నేను హనుమంత్. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో కోటేశ్వరరావు గారు సాగు చేస్తున్న డ్రాగన్ పంటను గురించి తెలుసుకోవడం జరిగింది. ఇదే గ్రామంలో వారు కొంత భాగంలో శ్రీగంధం వేయడం జరిగింది. ఇప్పుడు ఆ శ్రీగంధం సాగును గురించి ఎలా వారు ప్లాంటేషన్ చేశారు, ఏ ఉద్దేశంతో సాగు చేస్తున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి. మీరు ఇంతకుముందు డ్రాగన్ సాగు గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. మరి కొంత ల్యాండ్లో మీరు ఈ శ్రీగంధం వేశారు అన్నారు కదా. అవునండి. ఎంత విస్తీర్ణంలో ఈ శ్రీగంధం వేశారు? ఇది ఎకరున్నర ఉంటుందండి. ఇంచుమించుగా ఎకరున్నర ఉంటుంది. శ్రీగంధం వేయడానికి రీజన్ ఏంటి? శ్రీగంధం వేయడానికి రీజన్ అంటే ఇప్పుడు ఇది మనకి దీర్ఘకాలికంగా మనకు వచ్చే పంట అండి. ఆదాయం తీసుకొచ్చే పంట. మనకి ఏంటంటే రిటైర్మెంట్ స్టేజ్ అనుకునేటప్పటికి మనకి అట్లా 60-65 సంవత్సరాలకి మనకి ఇది అందుబాటులోకి వస్తుంది. తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ బల్క్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి కూడా ఉపయోగపడుతుందండి. ప్లస్ ఇది మనకి 15 yearsకి మనకి కటింగ్ అనేసి అంటున్నారు. ఇంకా మనకి 15 years తర్వాత మనం ఎన్ని ఇయర్స్ ఉంచుకుంటే అన్ని ఇయర్స్ కూడా మనకి ఇంకా దాని నుంచి ఎక్కువ హార్డ్వుడ్ రావడానికి అవకాశం ఉంటుంది. 15 years లోపు మాత్రం మనకి అంత, అంటే కొందరు 10 years అంటున్నారు. 10 yearsలో నాకు తెలిసి రాకపోవచ్చు, అంటే వస్తుంది కానీ అంత బల్క్గా రాదు. హార్డ్వుడ్ 15 years తర్వాతే మనం దాన్ని కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి శ్రీగంధం వేయాలి అనుకున్నప్పుడు ఈ శ్రీగంధం గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేశారు? నేను యూట్యూబ్ ఛానల్స్లో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి. ఈ యూట్యూబ్స్ నమ్మి కొంతమంది అంటే మోసపోవడానికి అవకాశం కూడా ఉంది కదా. అంటే మరి ఓన్లీ యూట్యూబ్సేనా, లేదంటే ప్రత్యక్షంగా ఎవరైనా రైతులను కలిసి కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేశారా లేదా? లేదు, శ్రీగంధం వరకు నేను యూట్యూబ్లో అంటే ఒక వీడియో అని కాదు, దగ్గర ఒక 10-15 వీడియోస్ నేను చూసుకుంటూ అందులో ఏది బెస్ట్గా ఉందని చూస్తే అందులో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. అది నేను ఫాలో అవుతూ దాని నుంచి నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ శ్రీగంధం నాటడం జరిగిందండి. మరి శ్రీగంధం మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మనం కడియం నుంచి తీసుకున్నామండి. అప్పుడు మొక్క ఎంత పడింది? ఆ టైంలో మనకి 60 రూపాయలు పడింది. ట్రాన్స్పోర్ట్తో కలిపి మనకి 60 రూపాయలు పడిందండి. ఈ శ్రీగంధంకి మరి అంటే ఎంత డిస్టెన్స్లో ఇది ప్లాంటేషన్ చేశారు మీరు? మేము 10x10 చేసామండి. 10x10. అది 10 ఉండాల్సిందే అన్నారా? ఉండాలండి కంపల్సరీ. ఇంకా డిస్టెన్స్ పెంచుకుంటేనే ఇంకా బెటర్గా ఉంటుంది అనేసి నా అభిప్రాయం. ఇప్పుడు ఉన్న ఈ శ్రీగంధం ఏజ్ ఎంత అండి? ఇది మనకి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందండి. 5 years కంప్లీట్ అయింది. 2019లో మేము నాటడం జరిగింది. మొత్తం మీద ఒక 15 సంవత్సరాలకి అన్నారు కాబట్టి 10 years ఆగితే కానీ 10 years కంపల్సరీగా ఉండాలండి. ఇంకో 10 years ఉంటే మనకి దీని నుంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు మొక్క 60 రూపాయలు పడింది అన్నారు కదా. అప్పుడు తర్వాత మరి నాటించడానికి ఎంత ఖర్చు అయింది? మనకి మొక్క నాటడానికి, గొయ్యలు తీయడానికి కలిపి మనకి మొక్కకి 20 రూపాయలు చొప్పున పడిందండి. 20 రూపాయలు అయింది. ఇది ఇప్పుడు మరి మొక్క నాటిన దగ్గర నుంచి దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? అంటే ఎట్లాంటి చర్యలు దీనికి చేపట్టాల్సి ఉంటుంది? మనకి 3 సంవత్సరాల వరకు కంటిన్యూ డ్రిప్ ద్వారా కానీ, లేకపోతే మనకి అవకాశాన్ని బట్టి వాటర్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందండి. సమ్మర్ వరకును, వర్షాకాలంలో మనం ఏ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కంపల్సరీ 2-3 సంవత్సరాలు మాత్రం వాటర్ ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడంటే శ్రీగంధం పెరిగిపోయింది కాబట్టి కలుపు దాన్ని ఇబ్బంది పెట్టదు. మరి మొదట్లో అంటే మొక్క నాటిన సమయంలో కలుపుని నివారణ కోసం అంటే మీరు తీయించడం అట్లాంటివి చేశారు? కలుపు తీయించడం జరిగిందండి. కలుపు కూడా అంటే ఎందుకంటే మొక్కను డామినేషన్ చేసేస్తుంది కలుపు ఎక్కువ ఉంటే. ఇప్పుడు అంటే ఆల్రెడీ గ్రో అయిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దగా కలుపు ఉన్నా మనకి అంత ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుందండి. మరి మామూలుగా శ్రీగంధంకి సపోర్ట్ ప్లాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఈ సర్వే ప్లాంట్ ఇచ్చామండి.
మొక్క నాటిన టైంలోనే నాటిన టైంలో మనం ఏం చేస్తామంటే మనకి మొక్కతో పాటు క్రోటన్ ఒకటి వస్తుందండి. ఆ క్రోటన్తో పాటు మనం ఫస్ట్ పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మేము కంది 1 year వరకు కంది సపోర్ట్ ప్లాంట్గా ఇచ్చాం. కంది తర్వాత ఈ మీరు శ్రీగంధం మొక్క తెచ్చినప్పుడే వాళ్ళు సపోర్ట్ గా ఒక క్రోటన్ మొక్క లాంటిది ఇస్తారు. అది దాంతో మనం నాటించిన తర్వాత పక్కపక్కనే అదే మొక్కతో పాటు వస్తుంది. అది అలా ప్లాంటేషన్ చేసేస్తాం. తర్వాత మనం ఒక 1 year 6 months వరకు కంది కూడా పక్కనే 1 feet డిస్టెన్స్ లో కంది ఇచ్చామండి. అది 1 year మాకు సపోర్ట్ ప్లాంట్ గా ఉపయోగపడింది. నెక్స్ట్ దీర్ఘకాలికంగా ఉండాలి కాబట్టి సర్వీ ఇచ్చాం. సర్వీతో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి, సర్వీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ చనిపోయాయి సర్వీ. మరలా ఇప్పుడు అంటే ఎకరానికి అంటే మీరు ఎన్ని మొక్కలు పెట్టారు ఈ శ్రీగంధం ఎకరానికి మనకి 450 నుంచి 500 మొక్కలు పడతాయండి. దీనికి అంటే ఎంత పెట్టుబడి అయిందండి? అంటే మొక్కలకు కానీ నాటించడానికి కానీ? మొక్కలకి మనకి ఈచ్ 60 rupees, నాటడానికి 20 rupees. తర్వాత ఈ మెయింటెనెన్స్ 1 year మెయింటెనెన్స్ అదొక 20 rupees, 100 rupees వరకు మనకి పెట్టుబడి మొత్తం ఫస్ట్ పెట్టుబడి అంతే. గెత్తం అన్ని కలిపి మనకు ఒక 100 rupees అయిపోతుందండి దీనికి. అంటే మొక్కలు నాటేటప్పుడు పశువుల ఎరువు ఇవన్నీ వేస్తూ మేము మొక్కలు నాటడం జరిగింది. ఒక ప్లాంట్ నాటడానికి ఇంచుమించుగా మనకి దుక్కులు తర్వాత ఇవన్నీ కలిపి 100 rupees అయిపోతుంది. 100 rupees అవుతుంది. శ్రీగంధాన్ని మార్కెట్ పరంగా మీకు అంటే స్టడీ చేశారా? మార్కెట్ పరంగా స్టడీ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడున్న రేట్ల ప్రకారం కేజీ 5,000 6,000 అనేసి అంటున్నారు. కేజీ ఉంటుంది. కేజీలో హార్డ్వుడ్. ఇప్పుడు ఇది మనకి చెట్టు అంతా రాదండి. సాఫ్ట్వుడ్ పైన సాఫ్ట్వుడ్ ఉంటుంది, లోపలంతా హార్డ్వుడ్ ఉంటుంది. మనకి హార్డ్వుడ్ వరకే మనకి రేట్ వస్తుంది. సాఫ్ట్వుడ్ అనేది అది చాలా తక్కువ ఉంటుంది, ఒక కేజీ 500 ఇలాగా రావచ్చు. ఒక 15 years తర్వాత అంటే ఎన్ని కేజీలు రావడానికి అవకాశం ఉంది? మనకి చెట్టు పెరిగిన దాన్ని బట్టి 20 నుంచి 30 kgs వరకు వస్తుందండి హార్డ్వుడ్. తర్వాత అందులో సాఫ్ట్వుడ్ మిగతాది అదొక 15 kgs ఎంత వస్తుంది, 20 kgs వరకు సాఫ్ట్వుడ్ వస్తుంది. మనకు ఓన్లీ హార్డ్వుడ్ రేట్ ఉంటుందండి. రేట్ ఇప్పుడున్న రేట్ల ప్రకారం 5 నుంచి 6 వేలు అంటున్నారు. మన స్టేజ్ వచ్చేటప్పటికి 3,000 వేసుకున్నా, అంత లీస్ట్గా చూసుకున్నా 3,000తో చూసుకున్నా 20 kgs ఒక చెట్టుకి వచ్చింది అనుకుందాం. అయినా అలాగైనా 60,000 వస్తుంది ఒక చెట్టు. వాళ్ళు చెప్పేది అయితే లక్షలు వస్తాయంటే ఇప్పుడు లక్షలు కాకపోయినా మనకు 1000లో వేసుకున్నా ఒక 60,000 బెస్ట్గా ఉంటుందండి 15 years తర్వాత. ఇంకా అలాగే మనకి 15 years తర్వాత కూడా మనం కటింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ గ్రో చేయడానికి అవదండి, మళ్ళీ ప్లాంట్ వేసుకోవడం. ఇప్పుడు మనకి 15 years తర్వాత మనం చూస్తాం, ఒక 10 మొక్కలు తీసాం అనుకుందాం, మన అవసరం నిమిత్తం 10 మొక్కలు తీసుకొని అప్పుడు చేసుకుంటాం. ఇంకా ఒక 20 years తర్వాత ఇంకొక 20-30 మొక్కలు రెడీ అయిన దాన్ని బట్టి ఇంకా అలా మనకి ఏజ్ పెరుగుతున్న కొలది దాంట్లో హార్డ్వుడ్ బాగా పెరుగుతుంటుంది, దాని రేటు కూడా పెరుగుతుంటుంది. హార్డ్వుడ్ పెరిగిన కొలది రేటు మనకి బాగా వస్తుంది. చెట్టు తాలూకా లైఫ్ పెరిగిన కొలది రేటు ఉంటుంది మనకి 20-25 అలాగా పెరుగుని కొలది మనకి దాని తాలూకా రేట్. దీనికి అంటే మొక్క నాటేటప్పుడు పశువుల ఎరువు కొంత ఇచ్చామన్నారు, మరి మధ్యలో కూడా ఏమన్నా మాన్యూర్స్ ఇస్తున్నారా? మధ్యలో కూడా మేము పశువుల ఎరువు వేస్తుంటారు. 1 yearకి ఇలాగ వేస్తుంటారు. ఇప్పుడు 5 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ఇంకేం ఇవ్వట్లేదు. ఇప్పుడు వరకు కూడా మేము అలా ఇస్తుండేవారు. వాటర్ మాత్రం ఇప్పుడే వాటర్ ఇవ్వట్లేదు, సమ్మర్లో మాత్రం కంపల్సరీగా ఒక 2-3 తడులు ఇస్తున్నాం పెద్ద మొక్కలు కూడా. ఈ మొక్కలను అంటే ఏమన్నా మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ప్రూనింగ్ చేయవలసి ఉంటుందండి. అంటే సైడ్ బ్రాంచెస్ మరీ పై వరకు కాకుండా ఒక 5 feet వరకు మనం 5-6 feet వరకు తీసేసుకుంటే మనకి చెట్టు బాగా స్ట్రైట్గా అంటే గ్రోత్ కూడా వస్తుందండి. అలాగని ముందే మనం చిన్న మొక్కప్పుడు మొత్తం సైడ్ బ్రాంచెస్ అన్ని తీసేయకూడదండి. తీసేస్తే చెట్టు సన్నగా పైకి వెళ్ళిపోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 1 year 1.5 year తర్వాత మనం కొద్దిగా సైడ్ బ్రాంచెస్ కొద్దిగా కట్ చేయాలి. అన్ని బ్రాంచెస్ అన్ని కూడా తీసుకోవడానికి కొద్దిగా తీయాలి. తీసేటప్పుడు కూడా ఒక 2 అంగుళాలు వదిలి కట్ చేయాలండి మనం కట్ చేసేటప్పుడు. మరి శ్రీగంధం మొక్క నాటిన తర్వాత అన్ని మొక్కలు బ్రతికాయా లేదంటే కొన్ని మొక్కలు పోయాయా?
మనకు ఒక 5% మొక్కలు డ్యామేజ్ అయిపోయిందండి. దేనివల్ల? అది స్టెమ్ ప్రోర్ అని ఒక మధ్య కాండం తులసి పురుగు ఒకటి అన్నిటికీ ఎఫెక్ట్ అవ్వలేదు. 5%. అది కూడా మనకి 2-3 సంవత్సరాల లోపు ప్లాంట్స్ గా వస్తుంది, తర్వాత నుంచి రావట్లేదండి. ఇప్పుడు మనకి 5 years చెట్లలో మేము గమనించాం కానీ ఎక్కడ పెద్ద కనిపించలేదు. చిన్నప్పుడే ఎక్కువ వస్తుందండి. మీరు ఇందు ముందు అంటే ఈ శ్రీగంధం మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు కేజెస్లో దీన్ని సేల్ చేస్తా, హార్డ్వుడ్ని కేజెస్లో సేల్ చేస్తా ఉన్నారు. మరి అంటే దీనికి సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, అంటే ఏ ప్లేసెస్లో దీన్ని సేల్ జరుగుతుంది అన్నారు? దీనికి అవసరం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? మనం సోర్సెస్ అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో బయర్స్ ఉన్నారు తెలిసింది, తర్వాత కర్ణాటక, బెంగళూరు, మైసూర్ శాండల్ సోప్స్ వాళ్ళు కూడా మనకి ఇది తీసుకుంటున్నారండి. మా ఫ్రెండ్ ఒకరితో నేను అప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇలాగా మైసూర్ శాండల్ వాళ్ళు తీసుకుంటున్నారు బెంగళూరులో అని చెప్పారు. తర్వాత నేను కూడా కొన్ని ఫోన్ నెంబర్స్ సేకరించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే 15 years తర్వాత ప్లాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము వచ్చి చూసుకుంటాం. అంటే 10 years అయినా మేము రావండి, 15 years తర్వాత కంపల్సరీగా మీరు మాతో కాంటాక్ట్ అవ్వండి, మేము వచ్చి అంటే ముందు వచ్చి మొక్కలు చూసుకొని మాకు ఓకే హార్డ్వుడ్ అది ఉంది అని ప్రాపర్గా ఉంది అనిపిస్తే మాత్రం మేము వచ్చి తీసుకెళ్తామండి. అప్పుడున్న రేటు ప్రకారం మనం మాట్లాడుకుందాం అనేసి చెప్పారు. మీరు డైరెక్ట్గా మాట్లాడాను, ఫోన్లో మాట్లాడాను. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు 15 years తర్వాత మాత్రం మీరు మా కాంటాక్ట్ లో 15 years ప్లాన్స్ ఉంటే ఇప్పుడైనా మేము వస్తాం. 15 years ప్లాన్స్ లేవండి, 15 years అయితే మేము ఇప్పుడు రాలేము, ఇప్పుడు వచ్చినా ఉపయోగం ఉండదు, మీకు పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పడం జరిగింది. 15 years తర్వాత మేము వాళ్ళతో కాంటాక్ట్ లోకి వెళ్తాం. ఓకే అండి. అంటే ఈ శ్రీగంధం సాగుని గురించి అలా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అంటే మీరు ప్రాక్టీస్లో చేసిన విషయాలు కూడా మాతో కూడా షేర్ చేసుకున్నందుకు మీకు థ్యాంక్స్ అండి. రైతు నేస్తం ఛానల్ వరకు కూడా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.